హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం. వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్స్, మా వ్యూవర్స్కి ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా మాకు యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా మా వ్యూవర్స్కి రీడింగ్ ఇవ్వండి. వాళ్ళ లవ్ లైఫ్ ఈ 1 వీక్ ఎలా ఉండబోతుంది, మే 26th to June 2nd వరకు. ఓకే, యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి. 26th 27 28 29 30 31st June 1st June 2nd. మీ లైఫ్లో మేజర్ చేంజ్ అనేది రాబోతుందండి ఈ 1 వీక్లో. రిలేషన్షిప్లో కావచ్చు అండ్ కెరియర్లో కూడా కావచ్చు అన్నమాట, ఓకేనా? ట్వంటీ 26th మీకేదో నమ్మక ద్రోహం ఎదురవుతుందండి. మీరు మీ లైఫ్లో ఎవరన్నా మీరు మీ లైఫ్ నుంచి ఎవరన్నా పారిపోవాలనుకోవచ్చు, లేదా మీరన్నా పారిపోవాలనుకోవచ్చు. ఓకే, మీకు ఏదో నమ్మక ద్రోహం అనేది 26th రోజు ఎదురవుతుంది. 27th రోజు మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు. 28th రోజు హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ 29th రోజు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి. మీ లైఫ్లో 29th రోజు ఎవరో ఒక పర్సన్ అయితే రాబోతున్నారన్నమాట. 30 రోజు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారండి మీరు. 31st రోజు చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ June 1st ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. June 2nd డెత్ అండ్ రీబర్త్. మీ రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్కి అనేది రావచ్చండి మీరు. కాబట్టి కొద్దిగా June 2nd కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. 29th రోజు అయితే మీ లైఫ్లోకి వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ రావచ్చు. ఆ పర్సన్ వల్ల మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారండి. అండ్ కొద్దిగా బాధపడతారు, ఏదో ఒక విషయంలో 30 రోజు బాధపడతారు. 31st రోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. అదే రిలేషన్షిప్లో కావచ్చు లేదా వర్క్లో కావచ్చు. ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట మీ రిలేషన్షిప్. ఓకే, మీ ఎమోషన్స్ని మీరు బయటకు చెప్పకుండా మీకు మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. 27th ఇక్కడ ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది మీకు మీ పార్ట్నర్కి. కాబట్టి మీకు హార్ట్ బ్రేక్ అనేది అవుతుందన్నమాట 28th రోజు. కాబట్టి డీల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డీల్ చేసుకోండి, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, మేము ఒరాకిల్ కార్డ్లో ఒకసారి చెక్ చేద్దాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. ఈ 1 వీక్ చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా కావాలి అంటే మీరు యూనివర్స్ని ప్రే చేయడం నేర్చుకోండి ఒకటి. ఓకే, మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరు ఆ విధంగా మీరు మిర్రర్లో చూసుకొని మీరు చెప్పుకుంటా ఉంటే మీ లైఫ్లో చేంజెస్ అనేది రాబోతుంది. 15 డేస్ చేయండి. పర్సన్ గురించి చేస్తున్నారనుకోండి, నా పర్సన్ పాజిటివ్గా నా దగ్గర రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి, లైఫ్ లాంగ్ నాతో ఉండాలి, మేమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, అలా ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే చెప్పండి. అలా 15 డేస్ అయితే మీరు యూనివర్స్ని ప్రే చేయండి. ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. ఆ చేంజ్ తెలిస్తే మీరు 3 months దాకా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 26th రోజు వాకింగ్ అవే చూశారు కదా, ఇక్కడ పారిపోతున్నారు, ఇక్కడ కూడా పారిపోతున్నారు. ఎవరో జీవితం నుంచి మీరు పారిపోవాలనుకోవచ్చు. 26th రోజు, 27th రోజు ద సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. 27th రోజు వింగ్ అండ్ యంగ్ అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. మరి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ రావచ్చండి ఈ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అయినప్పుడు. అందుకని మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఓకేనా, అందుకని కేర్ఫుల్గా డీల్ చేయడానికి చూడండి. ఓకే, అనవసరంగా గొడవ పెట్టుకుంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి ఫ్రెండ్స్. 29th రోజు 8, 30 రోజు ఏంజల్ ఆఫ్ ద లవ్, మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. 30 రోజు హ్యాపీ ఫ్యామిలీ, ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి మీకు. 31st జూన్ 1 ఏదో ఒక విషయంలో తేడా అయిపోతున్నారు. డెత్ అండ్ రీబర్త్ వచ్చింది కదా ఇక్కడ. జూన్ 2 మీరైనా టెంపుల్కి విజిట్ చేసే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఇవ్వండి వీడియోలు. కొద్దిగా మీకు ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎవరైనా మీకు మోసం చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా కన్యా రాశి వారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో అందరిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా.